ఫ్రెండ్స్ అందరికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇల్లు. ఎందుకంటే మొత్తం అంగడంగడు ఉన్నదన్నమాట. పిల్లలు రోజు అంట్లు పారేయడం అది ఇది చేసి మొత్తం ఎట్లా అనిపిస్తుంది నాకే, మొత్తం పచ్చి అనిపిస్తుంది. మా ఆయన అయితే అద్దు నేను పెడతా అన్నాడు, కానీ నువ్వు పెట్టండి నేనే పెట్టుకుంటలే మాకన్నా, ఇక నేనే పెట్టుకుంటాను మెల్లగా. నీళ్ళు అటు నుంచి పోతలేవు, పోలు ఉన్నాయి కదా, అది మొత్తం బ్లాక్ అయి ఉన్నదన్నమాట. మొత్తం మట్టి నిండు ఉంది అటు సైడ్ నుంచి. మా ఆయన ఇప్పుడు దిమ్మంటే వర్షం వస్తుంది అనమాట. నిన్న నైట్ నుంచి మళ్ళీ ఫుల్ వర్షం, తగ్గుతలేదు. ఒకరోజు వస్తుంది ఒకరోజు తగ్గుతుంది అనమాట. నిన్న నైట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన. వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత ఏ పని అయినా ఇక వాళ్ళకైతే వంట చేసేసిన అనమాట. బీరకాయ పప్పు ప్లస్ చపాతీలు అయితే చేసేసిన. మా ఆయన అయితే షాప్ని చూసుకుంటా, మా బుడ్డోని చూసుకుంటున్నాడు. మా బుడ్డోడు అయితే పడుకున్నాడు అనమాట. నైట్ మొత్తం పడుకోడు, ఇప్పుడైతే మంచిగా పడుకుంటాడు. ఎంత అల్లరున్నా అసలు ఇప్పుడు మెస్లుగా లేడనమాట. చూడండి, ఉయ్యాలలో పడుకొని ఉన్నాడు. మస్తు పడుకున్నాడు ఇప్పుడైతే. మావాడు ఇంతసేపు ఫ్యాన్ కూడా వేయలేదు, చల్లగా ఉందని. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ పెట్టి ఒక పాయింట్లో అయితే పెట్టేసి వేసినట్టు ఫ్యాను, దోమలు వస్తున్నాయని. మావిడైతే మొత్తం క్లీన్ చేస్తుంది. నేను అర్థం చెప్పినా కూడా వినకుండా ఏం కాదు మళ్ళీ ఇట్లా ఉంటుందని మొత్తం అయితే క్లీన్ చేస్తాను. మట్టి మట్టి ఉన్నది. ఒకరోజు క్లీన్ చేసినా కానీ సరిగ్గా క్లీన్ చేయలేదు అనమాట. మళ్ళీ పిల్లలు ఉండే ఆ రోజు అయితే, పిల్లలు ఉంటే అస్సలు ఏం చేయలేరు అనమాట. నేను తుడుస్తుంటే వాళ్ళేమో అటు ఇటు గంతులు వేసుకుంటూ ఉంటారు. అందుకే మళ్ళీ ఈరోజు వాళ్ళనైతే స్కూల్కి పంపేసిన తర్వాత తుడుచుకుంటున్నాను. కొందరైతే మా ఊర్లో వాళ్ళు అంటున్నారు అనమాట, మొన్నటి వరకు ఒక ఆడపిల్లని పంపించారు కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో, మళ్ళీ ఈ అమ్మాయిని కూడా పంపించాలా, ఇద్దరు చదివించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు ఇల్లు లేదు, అసలు మంచి ఇల్లే లేదు, వాళ్ళని ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపడం, ఆ డబ్బులతోటే ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటున్నారు అన్నమాట. మేమైతే అలా ఆడపిల్లలు మగ పిల్లలని ఇలా భేదం అయితే చూపించలేదు. ఇక చైత్ర పాప పోతుంది కాబట్టి ఇక కృతిక పాపని కూడా మంచి చదువు ఇవ్వాలి వాళ్ళకి అని మేమైతే కష్టపడుతున్నాం. వాళ్ళ కోసమే కదా ఇంత మొత్తం కష్టపడుతున్నది. ఇక వాళ్ళకైతే మేము ఆస్తులేమో జమ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మంచి చదువు ఇస్తే సరిపోతుందని మేము అనుకుంటున్నాం అన్నమాట. చీమ మొన్న అయితే కృతిక పాపని బాగా కొట్టింది. మేమైతే అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి అర్థం అవ్వడం లేదనమాట. వచ్చే తరం అట్లున్నది కదా, ఇక మొత్తం చదువుకుంటేనే ఏమైనా అర్థం అవుతుంది, లేకుంటే చదువు రాని మన లెక్కనే మళ్ళీ వాళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుందని మేమైతే చదివిపిస్తున్నాం. ఇక మా ఊర్లో వాళ్ళకంతా తెలియదు కదా, అందుకోసమే అంటున్నారనమాట. కొందరు చదువు విలువ తెలియని వాళ్ళైతే అలా అంటారు అని మా ఆయన అంటున్నాడు. నాకు అలా అంటాడు కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లు లేదు ఏం లేదు, కానీ వీళ్ళకైతే ఇక స్కూళ్ళకి పంపాలా, ప్రైవేట్ బడులకు పంపాలా, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలా అట్లా అంటున్నారనమాట చాలామంది. నేనైతే ఇక స్నానం చేసేసిన అనమాట. మాప్ పెట్టేసిన తర్వాత వాటర్ వస్తూ ఉండే, వాటర్ అయితే పట్టేసిన. నేనైతే ఎప్పుడు బాధపడలేదన్నమాట. మాకు ఇల్లు లేదు ఇలా అని ఎప్పుడైతే నేను బాధపడలేదు. మాకు మా మీద నమ్మకం ఉంది, ఎప్పటికైనా ఇల్లు కడతామని మా ఆయన మీద నాకైతే నమ్మకం ఉందన్నమాట. ఎవరి మాటలు అయితే నేను పట్టించుకోను. మీరు కూడా చెప్పండి, పిల్లల్ని చదివించడం కరెక్టా, ఆ డబ్బులతోటి ఇల్లు కట్టుకోవడం కరెక్టా అనేది. ఇల్లు కూడా ఉండాలి, కానీ ఇక వాళ్ళ చదువు ఇంపార్టెంట్ కదా. ఇక నేనైతే వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు చాలా కోపం వస్తుంది. ఇక మాట ఎదురు జవాబు ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇక వాళ్ళతో పాటు నేను కూడా చదువులేని దానిలాగా ప్రవర్తించలేను కదా, అందుకోసమే నేనైతే ఏం అనలేదన్నమాట. ఇక నేను అంటుంది కరెక్టో రాంగో మీరు కూడా చెప్పండి. ఏదేమైనా సరే మా పిల్లల కోసం అయితే మేమైతే కష్టపడుతున్నాము. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది మాకు ఏదో విధంగా ఆర్థికంగా, ఇక షాప్తో పాటు మాకు ఆర్థికంగా ఏదో ఒక విధంగా అయితే మాకు పని చేస్తుందని. అదే యూట్యూబ్ తోటి ఫస్ట్ టర్న్ ఫీజు అయితే మేము
ఫస్ట్ క్లాస్ ఉండే కదా చైతు పాప, ఆమె ఫీజు కూడా కట్టామన్నమాట. ఆటో డబ్బులు కూడా ఆ డబ్బులతోనే వెళ్ళి ఫస్ట్ క్లాస్ మొత్తం ఆ డబ్బులతోనే వెళ్ళిపించినాం అనమాట. ఈసారి అయితే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మా చైతు పాప కృతిక పాప ఇద్దరు ఇంకా వెళ్తున్నారు కదా. మళ్ళీ నాకు సర్జరీ అయ్యి నా డెలివరీ అయ్యి కూడా కొంచెం ఎక్కువే డబ్బులు అవసరం ఉండే అనమాట. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే, వేరేదేం అనిపిస్తలేదు. కానీ ఎంత ఇబ్బంది అనిపించినా ఇక కష్టపడడం మాత్రం ఆపమన్నమాట. మా పిల్లల కోసం మేము వండానో మీకు చూపెడతాను. బీరకాయ పప్పు అయితే వండానమాట. కొంచెం మాడిపోయినట్టు అనిపించింది, మాడిపోయింది అనిపించింది. చపాతీలు చేశాను కొన్ని. ఇక డైలీ అన్నం తిని తిని వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా, చపాతీలు వాళ్ళ కోసం మా కోసం ప్రిపేర్ చేశాను. ఇక రైస్ కూడా పెట్టేశాను కొంచెం. మా బుడ్డోడు అయితే పడుకునే ఉన్నాడు. మొత్తం మా పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను. ఇక దీపం కూడా పెట్టేశాను అనమాట. ఇక పూజ చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మొత్తం అయితే దేవుడి గది శుభ్రం చేసేసి ఇక దీపాలన్నీ కడిగేసి ఫోటోలన్నీ కడిగేసి మంచిగా బొట్టు పెట్టేసి ఫోటోలకి దీపం అయితే వెలిగించేసాను. నైవేద్యం ఏం చేయలేదన్నమాట, బెల్లం అయితే పెట్టేశాను. నైవేద్యం అయితే ఇక ప్రిపేర్ చేయడానికి చాలా టైం అవుతుంది. ఇక ఇప్పుడైతే 10-10:30 అట్లా అవుతుంది. అందుకోసమే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు. నైవేద్యం కోసం దీపం పెట్టేసి మంచిగా మొక్కుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసిన రోజు అయితే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అట్లనైనా కామెంట్ చేయండి. పొద్దున్నైతే వర్షం కురిసింది, ఇప్పుడైతే కొంచెం ఎండ వెళ్ళినట్టు అవుతుంది. బట్టలు అయితే పిండేవి ఉన్నాయి. ఇదైతే మా చైతు పాప కిడ్డీ బాక్స్, చైతు పాప కృతిక పాప. ఇంకా ఇక్కడైతే వాళ్ళు డబ్బులు వేస్తున్నారనమాట. ఇదైతే లాలీపాప్ బాక్స్ అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడైతే పెట్టేసి వెళ్ళారు వాళ్ళు, రోజు వచ్చి దీన్నే చూసుకుంటుంటారు. ఇవైతే అంగన్వాడీలో ఇచ్చిన పాలన్నమాట, ఆరోగ్య లక్ష్మి. మాకైతే పాల బాక్సులు ఇచ్చారు. ఇదిగోండి, బుడ్డోని చూపెడతా కానీ అసలు మెదలకుండా కదలకుండా పడుకొని ఉన్నాడు. రాత్రి అంతా బాగా సతాయిస్తాను. నిన్న నైట్ అయితే 12:30 అయిందనమాట. బట్టలన్నీ ఇక జమ చేస్తున్నాను. బట్టలు పిండేసిన తర్వాత అన్నం తిందాం అనుకుంటున్నా. ఇవన్నీ దీంట్లో అయితే ఇక మా పిల్లల బట్టలు అనమాట. ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచితే వాళ్ళే తీసుకొని వేసుకుంటారని. ఇది చూడండి, మొత్తం అంగడంగడు ఉంది. మొత్తం ఒక రోజు అయితే క్లీన్ చేయాలా. ఇవైతే బట్టలు ఉతికేసిన తర్వాత అయితే అన్నం తినాలా. ఇక బట్టలు అయితే ఈరోజు కొంచెం ఎక్కువనే ఉన్నాయి. వర్షం రావడం వల్ల అయితే మా ఆయన అయితే నిన్న నైటే కోళ్ళు కప్పడానికి వెళ్ళి మొత్తం తడిసిపోయాడు అనమాట. అప్పుడు ఒక జత తీసిండు, మళ్ళీ పొద్దున్న ఒక జత. ఈరోజు కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయి. కొంచెం ఎండ వెళ్తే మంచిగా అనుకున్నాం. కోళ్ళు అయితే కమ్మేసి ఉన్నాయి. వర్షం వల్ల అయితే ఎటు ఇడవలేదన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఈ గంప అయితే మొన్న కొన్నది కొత్తది. ఇవి కట్టెలు నిన్న మధ్యాహ్నమే తెచ్చి పెట్టిన, మంచిగా అయింది. ఇక మా ఆయన అయితే షాప్లో కొంచెం బిజీగా ఉండే, నేనే తెచ్చి పెట్టిన అనమాట. కొంచెం మంచిగా అయింది, లేకుంటే వర్షానికి అయితే చాలా ప్రాబ్లం అవుతుండే. ఈరోజు పొద్దున్న నీళ్లు కాగడానికి అయితే ఇటు చూడండి, మొత్తం పచ్చి పచ్చిగా. అటైతే మొత్తం నీళ్ళు నిండే ఉన్నాయి బయట. కొంచెం ఇప్పుడు ఎండ వెళ్ళినట్టు అవుతుంది. మా ఆయన అయితే అన్నం తింటానమాట. కర్రీ ఎలా అయింది చిన్న? ఇంట్లో అయితే కొన్ని సరుకులు నిండుకున్నాయి అన్నమాట. అందుకోసమే ఇక మా ఆయన అయితే ఆసిబాద్ వెళ్తా అని అన్నం అయితే తింటున్నాడు. మా బుడ్డోడు అయితే ఇంకా ఇవ్వలేదు. ఇడికేసిన తింటాడా? ప్లేట్లో వేస్తే తింటలేడు, కింద పడ్డాయి అంట్లో తింటాడు మళ్ళా. ఇదైతే పాప డ్రెస్, ఆమెకైతే ప్రోగ్రామ్ ఉందట. ఇక అందుకోసమే ఆర్డర్ చేయని మొత్తుకున్నది. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వచ్చింది కదా. మా ఆయన అయితే బాగానే పెద్దగా కనిపిస్తుంది అంటాడు, కానీ ఇంకైతే ఓపెన్ చేయలేదు. ఆమె ముందే ఓపెన్ చేద్దాం, ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో. ఆమె అయితే ఫుల్ ఖుషి అవుతుంది. ఆమె ఖుషి అవుతుంది కానీ చిన్న పాప అయితే మొత్తుకుంటుంది. ఇక కృతిక పాప ఆమెకి డ్యాన్స్ ప్రోగ్రాం లేకుండా నాకు కూడా డ్రెస్ ఆర్డర్ చేయి అని చెప్పింది అన్నారు. చూడండి మా బుడ్డోడు ఇంత మొత్తుకున్న అస్సలు మెద్దులుతలేడు, మసులుతలేడు. వాతావరణం కూడా చల్లగా ఉన్నది. ఇప్పుడు ఎండ వెళ్తుంది. ఇక బట్టలు అయితే ఉల్లారుతాయి మంచిగా.
చూసిన తింటున్నాయి కదా, ఏమో చూస్తావు. ఇంకో కోడి అయితే పిల్లలు పొదిగిందనమాట. తెల్ల కోడి కదా, ఎర్ర కోడియా? తెల్ల కోడి మొత్తం తెల్లగా చేసినట్టు ఉన్నది. ఎర్ర కోడి ఇవి మొన్న చేసినాయి, ఈ నల్లగా చేసినాయి. 3 అయితే నల్లగా చేసినాయి. ఇదైతే వేరే కలర్ ఉంది చూడండి, భలే ఉంది ఈ కలర్. అటు ఉరుకుతున్నాయి నన్ను చూసి. ఇవైతే ఈరోజు పుట్టిన ఈరోజే అన్నం తింటున్నాయి. ఇక మనుషులు అయితే ఇక 6 నెలల వరకు ఏం తినిపించద్దు, మళ్ళీ మధ్యలో రోగాలు, ఇవన్నీ పరిచయం అయితే. ఇక మూగ జంతువులే మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే అన్నం తినేసాను అనమాట. ఆ లోపే మా బుడ్డోడు లేచేసాడు. బట్టలు పిండేసిన తర్వాత అన్నం తిన్నాను. ఎందుకంటే ఉల్లారాయని ఫస్టే ఉతికేసాను అనమాట. మా ఆయన అయితే మొత్తుకున్నాడు, టాబ్లెట్లు వేసేసుకున్నాయి ఉన్నాయి, మళ్ళీ నువ్వు 10 అవుతుంది అన్నం తినలేదు, మళ్ళీ పొద్దున కూడా ఏం తాగలేదు, పాలు కూడా తాగలేదు అని. పాలు అయితే నేను తాగడం అయితే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆవు పాలు తాగడం ఏం కాదు, కానీ ఇవైతే అసలు తాగాలనిపించదు. ఆ లోపు మా బుడ్డోడు లేచేసాడు అనమాట. ఏమైంది? మళ్ళీ స్లీప్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక మా ఆయనకైతే ఒక్కడే అటు ఇటు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక షాప్ లో నేను వీడిని పట్టుకొని ఏమైతే వీడిని పట్టుకొని ఉండలేం కదా, చిన్నోడు కదా, కొంచెం ఒక 6-7 నెలలు అయితే పర్లేదు, ఇక నా పని నేను చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే కుదరదు. ఇక మా ఆయనకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ రోజు అయితే మా ఆయన సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నాడు. కొద్దిసేపు ఉంటావా అని అడిగింది అనమాట. చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే షాప్ లో ఉండబోతున్నాను, ఎలా ఉంటుందో. ఇక ఇన్ని రోజులైతే ఉండలేదు కదా, ఇక కొంచెం ఎక్కువ పని చేసినా నీరసంగా అనిపిస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనో ఇక నీరసంగా అనిపిస్తుంది. డెలివరీ అయ్యాక చాలా వీక్ అయిపోయాను కదా, చాలా మంది మా ఊరోళ్ళు కూడా అంటున్నారు వీక్ అయిపోయావు అని. 2 సర్జరీ 3 సర్జరీల తర్వాత ఎట్లా వీక్ అయిపోతారు. మా బుడ్డోడు చూడండి, మళ్ళీ బజ్జుంటాడేమో, నైట్ మొత్తం సతాయిస్తాడు, ఇప్పుడేమో బజ్జుంటాడు. వీడు కొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే నేను షాప్ లో ఉండడం, మా హోటల్ పని అయితే స్టార్ట్ చేస్తాం. మీకు అందరికైతే తెలిసిందే మేమేం పని చేస్తున్నామో, ఏం పని చేస్తామో. మిక్చర్ లాంటివి, మిర్చి బజ్జీ లాంటివి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే వీడు కొంచెం పెద్దగా అవ్వాలన్నమాట. అన్ని రోజులైతే ఇక మా ఆయనే చాలా ఇక కష్టపడాల్సి వస్తుంది మా కోసం, అందరి కోసం. పడుకుంటావా నాన్న? పడుకుంటావా? బజ్జుంటావా? వీడికైతే స్నానం పోయలేదు, సాయంత్రమే పోస్తున్నా. ఈరోజు అసలు పొయ్యాలో వద్ద తెలియడం లేదు. అమ్మని అడిగి పోయాలన్నమాట. చాలా మబ్బై ఉన్నది, మళ్ళా మొన్ననే కదా జరిపోయింది. వాతావరణం చూసి అయితే పోయాలన్నమాట. ఒక అక్క అయితే మా ఫోటోషూట్ గురించి అడిగింది, ఇక్కడ ఫోటోషూట్ చేయించుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయిందని. ఖర్చు అంతా అయితే నాకు తెలియదు, షూట్ చేసింది మాత్రం మా మరిది. మా ఆయన కూడా ఫోటోషూట్స్ వెళ్తారు. మా మరిది, మా ఆయన, ఇంకో మరిది కలిసి ముగ్గురు అయితే వీళ్ళు కలిసి సాంగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ తీస్తారనమాట. మాది కాబట్టి మా మరిది తీసిండనమాట. వేరే వాళ్ళైతే ఎవరు ఫోటోగ్రాఫర్స్ కాదు, మా మరిది వాళ్ళే. మా ఫోటోస్ అయితే తొందరలోనే మీకైతే వీడియోలో అయితే చూపెడతాను. మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా అడిగారనమాట. మా ఆయన కూడా తీస్తారు. ఫోన్ నెంబర్ అయితే ఇంకో వీడియోలో అయితే చెప్తాను. మా ఆయనకైతే షాప్ లో ఉండడం, అటు ఇటు ఉండడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక కొంచెం రికవరీ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఉండాల్సి వస్తుంది. ఏ పని అయినా సరే ఇద్దరు కలిసి చేస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, కష్టంగా అనిపించేది. ఇక మా పిల్లల కోసం అయితే కష్టంగా కాకుండా ఇష్టంగా కష్టపడాలి. వీళ్ళ చదువుల కోసం అయితే మా ఇద్దరు పిల్లల్నే కాదు, వీళ్ళని కూడా మంచిగా చదివించాలి. వాళ్ళు మంచిగా చదువుకొని ఇక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే తర్వాత మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక చదువుకోకపోతే మాలాగే కష్టపడాల్సి వస్తుందని మా బాధ అన్నమాట. అందుకోసమే ఇప్పుడే కష్టపడక తప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళా
ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఒక ఆమెను చదివిపిస్తున్నారు కదా సరిపోతుంది, మళ్ళీ ఈమెను కూడా అక్కడ అవసరమా అని అంటున్నారనమాట. వీడు పుట్టాడు కదా, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేసి వీడిని తర్వాత చదివిపిస్తే అయిపోతుందని కొంతమంది అంటారు. మాకైతే ఆడపిల్ల మగపిల్లాడు అని అట్లా తేడా ఏం లేదు. ఇప్పటి కాలంలో ఎవరికి కూడా లేదు, కొంతమందికి ఉండి ఉండొచ్చు. నాకైతే అలాంటి ఫీలింగ్స్ అయితే అస్సలు లేవు. మాకు ముగ్గురు కూడా సమానమే. మళ్ళా వీడిని ఎక్కువ చూడడం, వాళ్ళని తక్కువ చూడడం అట్లా ఏం కాదు. ముగ్గురు కూడా నా పిల్లలే కదా. ఇక వాళ్ళ వాళ్ళ మళ్ళా చైత్ర పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఆమెతో పాటే ఈమెను పంపించడం కొంచెం కొంతమందికి ఇది అనిపిస్తుంది అనమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కదా, ఒక ఆమెను చదివిస్తే అయిపోతుంది కదా అని. మళ్ళీ ఆమె ప్రైవేట్ స్కూల్లో చదివించి ఈమెను గవర్నమెంట్ స్కూల్లో వేపిస్తే తర్వాత అంటారనమాట, ఆమెని చదివించేది కదా మంచి స్కూల్లో, నన్ను అయితే చదివించలేదు కదా అని. అలా అనకూడదనే ఎంత కష్టమైనా ఇక ఇద్దరిని ఇంకా చదివించాలని మా ఆయన చెప్పిండు అనమాట. సరే నువ్వు ఎలా అంటే అలా అని నేను కూడా మా ఇద్దరి మాట ఒక్కటే అనమాట. మా ఆయన మాట నా మాట ఒక్కటే అనమాట. మా పిల్లలు కూడా కొందరు పిల్లలు ఉంటారు కదా, అల్లరి ఎంత స్కూల్కి పోయినా అల్లరి చేయడం, అది కావాలా ఇది కావాలని మారం చేయడం, అలా అయితే చేయరు మా పిల్లలు. మా చేతి పాపగా అయితే తెలుస్తుంది అనమాట మేము పడే కష్టము. మా మమ్మీ డాడీ ఇంత కష్టపడుతున్నారు మా చదువుల కోసమే అని. అందుకోసమే మా చేతి పాప అయితే మంచిగా అర్థం చేసుకుంటుంది. ఇలా అర్థం చేసుకునే పిల్లలు దొరకడం కూడా చాలా కష్టము. కృతిక పాపకైతే ఇంకా అర్థం చేసుకునే వయసు రాలేదు, ఆమెకి ఏం అర్థం కాదు కూడా. ఇక వాళ్ళిద్దరి కోసం అయితే మేము చాలా కష్టపడుతున్నాం. మీకు అందరికైతే తెలిసిందే మా కష్టం. ఇంకో వీడియో అయితే మేము ముందుంటాము. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక చిన్న కామెంట్స్ కూడా చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.